నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 2025 సంవత్సరానికి సంబంధించి కువైటీ ప్రజలు మరియు అలాగే ప్రవాసులకు ఎంత జీతాలు పెరిగాయో తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే కువైట్లో లక్షల మంది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మీ జీతం ఎంత పెరిగిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే తాజా నివేదిక ప్రకారం మనం చూసుకుంటే కానీ 2025 మూడవ త్రైమాసికం చివరి నాటికి ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో పనిచేస్తూ ఉన్న కువైటీ పురుషులు మరియు అలాగే మహిళల సగటు జీతాలు 1574 దినార్లుగా ఉన్నట్లయితే తాజా నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ రంగంలో పనిచేసిన అలాగే ప్రైవేటు రంగంలో పనిచేసిన కువైటీ మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళ యొక్క జీతం సగటు జీతం మనం చూసుకుంటే 1570 దినార్లుగా ఉంది. అలాగే ప్రవాసుల విషయానికి వస్తే కానీ కువైట్లో నివసిస్తూ ఉన్న ప్రవాసులు ప్రభుత్వ రంగం మరియు ప్రైవేటు రంగంలో మనం చూసుకుంటే కానీ ప్రభుత్వ రంగంలో సగటు జీతం 750 దినార్లుగా ఉంటే కానీ ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసుల యొక్క జీతం 330 దినార్లుగా ఉందని చెప్పేసి, అలాగే 2024తో పోల్చుకుంటే ప్రవాసుల యొక్క జీతం మనం చూసుకుంటే కేవలం 1 నుంచి కేవలం 2-3 దినార్లు మాత్రమే పెరిగినట్లయితే తాజా నివేదిక అంచనా వేయడం జరిగిందనమాట. అలాగే కువైటీల జీతాలు మనం చూసుకుంటే కానీ 20 నుంచి 30 దినార్లు పెరుగుదల కనిపించిందని చెప్పేసి, ప్రవాసుల జీతాలలో ఆ పెరుగుదల కనిపించలేదు. అలాగే కువైట్లో ఉన్న ప్రవాసుల జీతాల కంటే కువైటీల జీతాలు 4 రెట్లు ఎక్కువని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. అంటే కువైట్లో ఉన్న ప్రవాసులు 1 దినారు సంపాదిస్తూ ఉంటే కువైటీ ప్రజలు 4 దినార్లు లేదా 5 దినార్లు అంటే 4-5 రెట్లు జీతాలు ఎక్కువగా సంపాదిస్తూ ఉన్నారని చెప్పేసి, ప్రవాసులు అదే పని చేస్తూ ఉన్నారు, కువైటీలు అదే పని చేస్తూ ఉన్నారు. కానీ జీతాలలో ఎంత వ్యత్యాసం ఎందుకో తెలియడం లేదని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికుల జీతాల విషయానికి వస్తే కానీ వాళ్ళ జీతాలు 60 నుంచి 70 దినార్ల నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయని చెప్పేసి, అలాగే మన భారతీయుల విషయానికి వస్తే సగటు జీతం 100 దినార్లుగా ఉందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. మరి కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు మీ యొక్క జీతాలు పెరిగాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.